రాష్ట్రంలో రాజధానిని అమరావతిలో తప్ప ఎక్కడైనా ఒప్పుకునేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తా ఉంది. ఎందుకు అమరావతి అంటే అంత కోపం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ప్రకారం ఈ రాష్ట్ర ప్రజలందరూ అమాయకులను దిక్కువడం చేసి అతను నేనేదైతే చెప్తే ప్రజలందరూ విశ్వసిస్తారనే మోహంలో ఉన్నాడు. ఆయన చెప్పే వాటిలో ఏం అర్థమవుతుంది? మరలా వస్తే నేను విధ్వంసం సృష్టిస్తాను, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, మళ్ళీ నేను ఇవన్నీ నాశనం చేయడానికి మళ్ళీ ఎన్నికల్లో వస్తున్నాను అని చెప్తే జనాలు చూసి అంత పిచ్చితనంగా వెరితనంగా ఎవరు లేరు, మళ్ళీ మీ ఓట్లేసి గెలిపడానికి. హైవే ఎమ్మటి పెడతానన్నాడు. హైవే ఎమ్మటి పెడతానికి ఏమన్నా పంజాబ్ దాబా వాటిలో ఒరిస్సా దాబా వాటిలో కడతానికి అన్న మాన్గన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2029లో మొట్టమొదటి మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి మొట్టమొదటి లైను మావిగాన్ ఇదే సిద్ధాంతంతో 2029 ఎన్నికలకు వెళ్తామని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. గతంలో 3 రాజధానులు అన్నందుకే ఈ రోజు 11 సీట్లకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీని కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. ఒకవేళ మావిగాన్ ప్రతిపాదనతో మావిగాన్ని మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల ప్రచారానికి వెళ్తే, ఒకవేళ ఎన్నికలకు వెళ్తే ఏంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీది? రాష్ట్ర ప్రజలందరూ చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి జగన్మోహన్ రెడ్డి ప్రకటనతో అతనికి ఏదో మానసిక రుగ్మత ఉంది అతని ప్రవర్తనలో కానీ అతని నిర్ణయాల్లో కానీ అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ భావిస్తా ఉన్న పరిస్థితి. ఆ పరిస్థితిని నిజం చేస్తూ అతను చేసిన ప్రతిపాదన ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో చూసాం, ఆయన రాజధాని అమరావతి ప్రాంతం, దీనికి 33,000 ఎకరాలు సరిపోదు, ఇంకా కావాలి, నేను కూడా ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటానని చెప్పిన పరిస్థితి నుంచి తర్వాత అధికారంలో రాగానే మాట మార్చి రాజధానిని అవమానపరుస్తూ రాజధానిని 3 ముక్కలు చేస్తూ ఏ విధమైన ఏ ప్రాంతంలో కూడా అభివృద్ధి చేయని పరిస్థితి మనం చూసాం. అలాంటి పరిస్థితి నుంచి ప్రజలు మంచి నిర్ణయంతో మంచి తీర్పిచ్చి ఆయన్నే 151 నుంచి 11 సీట్లకి కూర్చోబెట్టాం. అయినా మనం అందరం చూసాం. అయినా ఈ ఉద్దిరాని జగన్మోహన్ రెడ్డి తప్పుడు నిర్ణయాలతో పిచ్చి దుబ్బ పరిపాలనతో చేసిన పనులే ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్న పరిస్థితి. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అమరావతి అన్న పదం వింటే ఎందుకని నచ్చదు? అమరావతి రాజధాని అంటే ఎందుకు నచ్చదు? గతంలో ఆయన గెలవడానికి ముందు అమరావతిని రాజధానిగా కొనసాగిస్తాను అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితులు చూసాం. తర్వాత 3 రాజధానులు అన్నటువంటి పరిస్థితులు చూసాం. ఓడిపోవాలి అంటే 2024 ఎన్నికల తర్వాత ఓటమి తర్వాత ఇది నాగార్జున యూనివర్సిటీ 100 ఎకరాల్లో పెట్టొచ్చు అని చెప్పినటువంటి సందర్భం చూసాం. ఇప్పుడు మావిగాన్ అంటా ఉన్నాడు అంటే రాష్ట్రంలో ఎక్కడైనా రాజధాని పెట్టొచ్చు కానీ అమరావతిలో తప్ప అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉంది. ఎందుకంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ప్రకారం ఈ రాష్ట్ర ప్రజలందరూ అమాయకులను దిక్కువడం చేసి అతను నేనేదైతే చెప్తే ప్రజలందరూ విశ్వసిస్తారనే మోహంలో ఉన్నాడు. ప్రజలు ఇప్పటికీ చాలా విజ్ఞానవంతులు. అతను చేసే తప్పు నిర్ణయాల మీద ఎప్పుడు మంచి ఆలోచనతో ప్రజల ముందుకెళ్లే పరిస్థితి. కానీ ఈ విచక్షణ కోల్పోయి అతను ప్రజల మీద తను ఓడించారనే భావంతో ఈ రాష్ట్రం విధ్వంసం పోవాలి, ఈ రాష్ట్రం కులం కొప్పెట్లో పడి నాశనం అవ్వాలని చెప్పేసి ఈ ప్రజల మీద అతనికి తీవ్రమైన కక్ష ఉన్న పరిస్థితి. అందుకనే ఈ తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఎప్పుడిని ప్రజలను అయోమయంలో చేస్తూ రాజధాని మార్చడం, ఏదైనా నిర్ణయాలు మార్చడం, సరైన విధానాలు తీసుకోకుండా ప్రజల్ని అయోమయంలో గురి చేసి కూడా చూసి ఈ రాష్ట్రాన్ని ప్రమాదరక్షణ చేయాలనే తన ప్రయత్నం. అయితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ విధానాలు చెల్లుబాటు పరిస్థితిలో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధిబాటులో నడిపిస్తున్న పరిస్థితి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ 24లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అభివృద్ధి సంక్షేమం గతంలో జీతాలు ఇవ్వలే నుంచి పరిస్థితి నుంచి ఈ రోజు రాజధాని అభివృద్ధి ఎంత శరవేగంగా జరుగుతుందో మనం చూస్తాను. గతంలో పోలవరం ఆగిపోయిన పోలవరాన్ని ఎంత ముందు నడిపిస్తున్న పరిస్థితి. అలానే రాయలసీమగా మార్చి అనేక పెట్టుబడులు తీసుకొచ్చి మారుస్తున్న పరిస్థితి. ఒకవైపు విధ్వంసం వైపు జగన్మోహన్ రెడ్డి ఉంటే అభివృద్ధి వైపు కూటమి నొప్పుతూ ఉన్న పరిస్థితి అందరూ చూస్తున్నాం. ఇలాంటి ప్రజారాజ్యమైన పాలనని విడగొట్టాలని, దీన్ని నష్టపరచాలని ఈ ప్రజల మధ్య కులాల చిచ్చు పెట్టి మతాల ఉద్దేశంతో చేస్తున్న ఈ ప్రయత్నమే ఈ జగన్మోహన్ రెడ్డి చేసే. ప్రజలందరూ దీన్ని గమనించాలని నేను కోరుతాను. అసలు ప్రధానంగా ఈ రాజధానికి సంబంధించి కేంద్రం కూడా బిల్లు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పి పార్లమెంట్లో కూడా బిల్లు ఆమోదించినటువంటి పరిస్థితి. అంటే పార్లమెంట్లో బిల్లు ఆమోదించిన తర్వాత కూడా
ఇంకా అదే ధోరణిలో నేను రాజధాని మారుస్తాను అమరావతి తప్ప ఎక్కడైనా ఆకుకి అన్నట్లుగా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి శైలి చూస్తుంటే అంటే భారత రాజ్యాంగానికి, శాసనాలకి లేదంటే చట్టాలకి ఎంతవరకు ఆయన మర్యాద ఇస్తా ఉన్నట్టు, ఎంతవరకు ఆయన గౌరవిస్తా ఉన్నట్టు. జగన్మోహన్ రెడ్డి అతను ఆ పార్టీ పుట్టికే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చుకున్న పార్టీ. మనం చూస్తే ఆయన 16 నెలలు జైల్లో ఉండి అనేకమైన ఎన్ఫోర్స్మెంట్ కేసులు కానీ, ఈడీ కేసులు కానీ చేసి జైలు శిక్ష అనుభవించే వ్యక్తి, క్రిమినల్ లాయర్ వ్యక్తి. అతను ఈ చట్టం మీద ఏ విధమైన నమ్మకం కానీ, అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద కానీ ఆయనకి ఏ విధమైన నమ్మకం కానీ, గౌరవం కానీ లేని పరిస్థితి మనం చూస్తాం. మనం అంబేద్కర్ గారి పేర్లు కూడా తీసేసి ఆయన సొంత పేర్లు, ఆయన నాయన పేర్లు పెట్టుకొని చట్టాలు అంబేద్కర్ విదేశీ విద్య పేరు మార్చి వైఎస్ఆర్ విదేశీ విద్య పెట్టుకుని దానికి ఎస్సీలకు కూడా అవమానించే పరిస్థితి చూస్తాం. జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ ఆర్టిన వ్యక్తి కాబట్టి అతనికి చట్టాల మీద, రాజ్యాంగం మీద ఏ విధమైన అవగాహన లేదు. కానీ ప్రజల్ని మోసపుచ్చాలని, ఇది చట్టం చేసినా గాని ఇది మారదని తెలిసి కూడా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం అయింది. కానీ ఈ పార్లమెంట్ లో చట్టం అయిపోయింది, దాన్ని మార్చే పరిస్థితులు కూడా మన దగ్గర ఇవ్వని ప్రజలందరూ గమనించాలి. మనం గమనిస్తూ ఉంటే దేవతలు, రాక్షసులు కూడా ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటారు. పోరాటంలో ఎప్పుడు పైచేయి దేవతలు లేవు, కానీ పోరాటం అనేది తప్పదు. ఆ విధమైన పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డితో పోరాడే పరిస్థితి. ఒకవైపు దేవతల నుండి ప్రజా సంక్షేమకరంగా పరిపాలిస్తుంటే ఒకవైపు రాక్షసులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనం అందరం చూస్తాం. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి. గతంలో 2019 ఎన్నికల ముందు నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాను కాబట్టి నేను అమరావతికి ఓకే అని చెప్పి ఆ రోజు ఎన్నికలు గెలవడం జరిగింది. కానీ గెలిచిన తర్వాత ఒక విధ్వంసకర పాలన, అమరావతి రాజధానిని నాశనం చేస్తూ ఒక విధ్వంసకర పాలన చూసి మళ్ళీ 3 రాజధానులు చెప్పి నాటకమాడి వైజాగ్, కర్నూలు ఇట్లా చెప్పి నాటకమాడి అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేస్తారు. ఆ దరిమిలా ప్రజలు అతని మీద ఒక ఏవగింపు భావంతో ఇతను రాజధాని కాదు, రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయలేరు, ఈయన మా అబద్ధం చెప్పి 2024లో విజులనేలా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మరలా తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించడం జరిగింది. దీన్ని రాజధాని అమరావతిగా డెవలప్ చేయాలన్నా, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా ఒక్క చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్కదగల ఒక సీనియర్ నాయకుడు అని చెప్పి ఆయనకి అధికార శక్తిగా అందించడం జరిగింది. దాని దరిమిలా పిచ్చి పట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి పూటకు ఒక మాట, కొద్దిసేపు వైజాగ్ అన్నారు, 3 రాజధానులు అన్నారు, అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఈ తప్పించుకోవడానికి మావిగన్ అనే కొత్త పదాన్ని ఈ మధ్యలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పక్కన 100 ఎకరాల్లో పెట్టొచ్చు, రోడ్డు పక్కన పెట్టొచ్చు అని కూడా చెప్పారు. తీసుకొని ఇలా చెప్పడం మావిగారు అని చెప్పారు. ఇప్పుడు ఇవాళ జరిగిన ఒక పత్రిక వాళ్ళు అడుగుతున్నారు, ప్రెస్ వాళ్ళు, విజయవాడే రాజధాని అంటున్నారు. చూడండి, ఆయన కనీసం సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోతాం. సమాధానం ఎవరిని అడిగిన, ప్రెస్ వాళ్ళు అడిగినా సమాధానం చెప్పే స్థితిలో వాళ్ళు లేరు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేయాలో ఏమో. ఆయన మావిగన్కి నేను చెప్తాను, మావిగన్ పదంతోనే నేను ఎలక్షన్కి వెళ్తాను 2029లో చెప్తుంటే జనాలు చూసి వాళ్ళ పార్టీ వాళ్ళే నవ్వుకుంటున్నారు. నిన్నటిదాకా ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్న నిరుత్సాహంతో ప్రతిపక్ష హోదా అన్నా వచ్చిందని చెప్పి ఆశతో ఉన్నాం, ఈ మాటతో మళ్ళీ జీరోకి వెళ్ళిపోయాం మేము అని చెప్పి నవ్వుకుంటున్నారు వాళ్ళ వైసీపీ సైకో పేర్చేవాళ్ళు. ఈ రోజు చూస్తే విజయవాడ అన్నాడు. అసలు ఏంటి నీ మానసిక పరివర్తన ఏ విధంగా ఉందని చెప్పి ప్రజలు నవ్వుకుంటున్న తరుణంలో నువ్వు కలలు గని ఆ విధంగా ఉండిపోవడమే అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మీకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం రాజధాని నమ్మిన వాళ్ళు అమరావతిని ఈ విధంగా డెవలప్ చేస్తుంటే ఆయన చెప్పే వాటిలో ఏమర్థం అవుతుంది? మరలా వస్తే నేను విధ్వంసం సృష్టిస్తాను, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, మళ్ళీ నేను ఇవన్నీ నాశనం చేయడానికి మళ్ళీ ఎన్నికల్లో వస్తున్నాను అని చెప్తే జనాలు చూసి అంత పిచ్చితనంగా వెరితనంగా ఎవరు లేరు, మళ్ళీ మీ ఓట్లేసి గెలిపడానికి. ఇప్పటికే
స్థానికంగా ఉన్నటువంటి నాయకులు రేపు ఒకవేళ మేము గెలిస్తే అభివృద్ధి తర్వాత చూసుకుంటాం, ముందు కొంత వాళ్ళ అంతు చూసిన తర్వాత అభివృద్ధి అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలకి ప్రజలు భయాందోళనలతో రేపు పొద్దున అసలు కనీసం వైఎస్ఆర్సీపీ ఓట్లు వేసేటువంటి ఆలోచన కూడా తీసేసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో రేపు గవర్నమెంట్ మారితే మేము రాజధానిని తీసేస్తాం, మళ్ళీ మామికని తీసుకొస్తాం, లేదంటే 3 రాజధానులు తీసుకొస్తాం అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే, గతంలో 11 సీట్లకు పరిమితమైనటువంటి వైఎస్ఆర్సీపీ రాబోయేటువంటి రోజుల్లో ఎన్ని సీట్లు వస్తాయి? అసలు వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏంటి? వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏం లేదు, అగమ్య గోచరమే వైసీపీ నాయకులు. నేను కూడా అందుకొస్తే వైసీపీ నాయకులు ఒకటి మాట చెప్తున్నా, ఇలా ప్రేలాపన మాట్లాడుతున్నారు. ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు, గంగమ్మ జాతరలో రబ్బ పోసినట్టు అని చెప్తున్నాడు. అదే మాటల్ని వాళ్ళ నాయకులు కూడా మేము వస్తే అభివృద్ధి సంగతి పక్కన పెడతాం, కాసిమరెడ్డి రెడ్డి గారు మొన్న వీడియోలో నేను వస్తే అభివృద్ధి సంగతి పక్కన పెట్టి మీ సంగతి తేలుస్తాం అంటే చూడండి, ఎట్లాంటి విధ్వంసాలు ఎలా చేయాలి, ఎలా వీళ్ళ మీద కక్ష సాధింపు చేయాలనే వాళ్ళ ఆలోచనలే కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం, పేద ప్రజల్ని ఆదుకుందాం అనే ఆలోచన వీళ్ళకి ఏ పార్టీగా లేదు. అందుకోసమే వాళ్ళ పార్టీ నాయకులే ఇప్పుడు ఈ స్థితికి వచ్చారు. రేపు ఈ మాటలతో మాకు అగమ్య గోచరం ఉంది, ఏం చేయాలో చెప్పి అర్థం కాని పరిస్థితిలో వైసీపీ నాయకులే ఉన్నారు. కాబట్టి నేను ప్రధానికి కూడా విన్నవించుకునేది ఒకటి, ఇలాంటి పిచ్చి మాటలు, పూటకు ఒక మాట గంటకు ఒక మాట మాట్లాడి ఇలాంటి నాయకుల్ని నమ్ముతారా? మరలా రాజధాని అమరావతిగా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి వేల కోట్ల రూపాయలు తీసుకొస్తున్న కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి నమ్ముకొని వస్తున్న కంపెనీల్ని దూరం చేసుకుంటారు మా ప్రజలందరి చేతుల్లో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాను. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాదిగా ప్రతిపాదనతో 2029 ఎన్నికలకు వెళ్తామని చెప్పి స్పష్టంగా మాట్లాడినటువంటి పరిస్థితులు చూసాం. అదే అంశంలో 2029లో ఏకైక రాజధాని అమరావతి ధ్యేయంగా ముందుకెళ్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే ఈ 2 అంశాలతో 2 పార్టీలు అటు ఇటు కూటమి ఉండి అటు వైఎస్ఆర్సీపీ ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు 19-24 మధ్యలో 19 ముందు ఎలక్షన్ ముందు ఇదే రాజధాని మేము కొనసాగిస్తామని ప్రజల్ని నమ్మించి అక్కడే ఇల్లు కట్టుకున్నాం, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు కూడా లేదు అని చెప్పి మాయమాటలు చెప్పి ఒక్క ఛాన్స్ అని ఓట్లు వేయించుకొని గెలిచిన 6 నెలలకే వచ్చిన మొదటిలోనే అక్కడున్న ప్రజావేదికను కోల్చటంతో విధ్వంసానికి పాల్పడి తర్వాత 3 రాజధానులనే ఎత్తుకుని వైజాగ్, అమరావతి, కర్నూలు అని చెప్పి నమ్మించి 3 ముక్కలాట్లాడి ఎక్కడ అభివృద్ధి లేకుండా మరి ఆ రోజు 14-19 మధ్యలో ఉన్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలిపిస్తే మనకి ఆంధ్రప్రదేశ్కి విడిపోయిన దానికి రాజధాని లేదనే ఉద్దేశంతో మరి ఆ పెద్ద ఆయన మాటల మీద నమ్మకంతో 33,000 ఎకరాలు ఇచ్చారంటే మరి అటువంటి రైతుల్ని 19-24 మధ్య ఎన్ని హింసలకు గురి చేశారో సాక్షాత్తు రాష్ట్ర ప్రజలు కాకుండా వాళ్ళతో యావత్తు ప్రపంచమే చూసింది. మహిళలను కూడా చూడకుండా ఎక్కడ పడితే తాకరాని కాడ తాకి హింసాకాండాన్ని సృష్టించి భయభ్రాంతులు చేసి మరి మళ్ళీ 24లో ఎలక్షన్ పోయాడు. కానీ 151 సీట్లు వచ్చినాయి అని ఎర్రవీగితే మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని మరి 3 రాజధానులని ఎలక్షన్ పోయాడు కదా. పోతే ఏమైంది, మధ్యలో ఐరిపోయింది. 11 సీట్లు పరిమితం చేసి మరి అతనికి ప్రధాన ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు ప్రజలు. మళ్ళీ ఇప్పుడు మరి లండన్ మందులు పనిచేయట్లేదో ఏమో మాకైతే తెలియదు, కానీ మళ్ళీ మావిగన్ అనే ఒక కొత్త నిర్వచనం పెట్టి గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అనే పేరుతో మళ్ళీ ప్రజల్ని రాంగ్ డైరెక్షన్స్ పట్టిస్తూ మరి అమరావతి అనేది ప్రపంచంలో గుర్తించే చిన్న ఉదాహరణ చెబుతా. నువ్వు 3 రాజధానులు అంటే CRDA చట్టాన్ని కూడా నువ్వు దాన్ని తీసేయలేకపోయావంటే సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉండేది వల్ల కాలేదు. చట్టం పేరు మార్చే ప్రయత్నం చేసినా నీ వల్ల కాలేదు. అందుకే నీలాంటి రాక్షసులు ఉంటారనే మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెద్ద అయిన నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఢిల్లీలో చట్టం పరిధిలో ఎవరు వచ్చినా దీన్ని కదిలించకూడదనే ఉద్దేశంతో పార్లమెంట్ లో బిల్లుని ప్రతిపాదించారు. నువ్వు CRDAనే రద్దు లేకపోతే ఇక నువ్వేమి చేస్తావు? ఇదంతా మావి గన్ కాదు కదా, నీ మెంటల్ గన్ అయినా ఏమి చేయలేదు.
నిన్ను అసలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అమరావతి అంటే ఎందుకని కోపం అంటారు అంటే ఆయన 2024 ఎన్నికలు అదే 2019 ఎన్నికలకు ముందు అమరావతిని రాజధానిగా కొనసాగిస్తాం, మేము ఎక్కడ మార్చం, ప్రజలందరూ కూడా మమ్మల్ని నమ్మండి అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి చూసాం. అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు రోజా కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, పేర్ని నాని కానివ్వండి, జగన్మోహన్ రెడ్డికి ఎక్కడే ఇల్లు ఉంది, చంద్రబాబు నాయుడికి కనీసం ఇల్లు కూడా లేదు, స్థలం కూడా లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే రాజధాని కొనసాగిస్తారని చెప్పి ప్రజలను మభ్యపెట్టి 151 సీట్లలో కూర్చొని గతంలో 3 రాజధానులు అని చెప్పి అమరావతిలో ఉన్నటువంటి 29 గ్రామాల ప్రజలను ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు చూసాం. తర్వాత నాగార్జున యూనివర్సిటీలో ఉన్న 50 ఎకరాలు 100 ఎకరాలు సరిపోద్దని చెప్పేటువంటి పరిస్థితులు చూసాం. ఇప్పుడు మావిగన్ అని చెప్పి ఈ రోజు మేము ఇదే ప్రతిపాదనతో ఎన్నికలకు వెళ్తాం, మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇదే రాజధాని అని చెప్పి ఈ రోజు మాట్లాడతాం. అంటే రాష్ట్రంలో రాజధాని అమరావతిలో తప్ప ఎక్కడైనా ఒప్పుకునేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తా ఉంది. ఎందుకు అమరావతి అంటే అంత కోపం? అంటే అతను మానసికంగా రుగ్మత ఆయన ఇదిలోకి వెళ్ళిపోయాడు. కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ అతనికి అలవాటు. మరి అతనికి ఎవరు చెప్పారో అది కమ్మోళ్ళ రాజధాని, కమ్మోళ్ళ రాజధాని, అమరావతి అని ఎన్నో సార్లు అన్నాడు. వాస్తవంగా చూసినట్టయితే అమరావతి పరిధిలో 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్లో ఎస్సీలు ఉన్నారు మేజర్ గా. ప్రధానంగా ఇది దళిత రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ. అదే మరి అది కూడా తెలియకుండా ఏదో ఒకటి ప్రజల్లోకి వదలాలి, మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టాలి, ఇది గొప్ప, అది కమ్మోళ్ళు రాజధాని, కమ్మోళ్ళు కాదు, అది సాక్షాత్ లెక్కల ప్రకారం చెప్పారు. ఇచ్చిన భూములు ఎవరి ఏది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆ రిజర్వేషన్ నియోజకవర్గం కూడా అది కూడా తొలిలో లేకుండా ఈ విధమైన అంశాలతో వెళ్తా ఉన్నాడు. అసలు ఇప్పుడు నేను ఒకటి స్ట్రైక్ వచ్చిన ఏ మూడు అంటున్నాడు ఇప్పుడు? గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం. మరి ఈ గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఎంత అమరావతి పరిధి కాదా? అంటే అది కూడా తెలియదా నీకు ఇచ్చేవాళ్ళు? అది కూడా చెప్పరా? మరి ఎలా మీరు దీన్ని ఎలా అంటారు? అదేమంటే మీరన్నారు చూడు, 100 ఎకరాల్లో సరిపోదా, లేకపోతే హైవే ఏమంటే పెడతానంటాడు. హైవే ఏమంటే పెడతానికి ఏమన్నా పంజాబ్ దాబావాటు, ఒరిస్సా దాబావాటు కడతానికి రాజధాని అంటే కంపెనీలు రావాలి, అభివృద్ధి రావాలి, సొంతంగా మనీ సర్క్యులేషన్ అవ్వాలి, క్రియేట్ అవ్వాలి. మరి అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు ఎంతో డెవలప్ చేసి హైదరాబాద్ మనం వదులుకున్న స్థితిలో మరి తెలంగాణ రాష్ట్రానికి 70% ఒక హైదరాబాద్ మీద అవుతుందంటే మరి అదే పని రాజధాని. అంతేగాని ఊరికేదో 10 ఎకరాల్లో పెడితే 20 ఎకరాల్లో పెడతానని చెప్పటం కాదు.